ఇప్పుడు నేను చూపించే ఈ 3 శారీస్ మా క్లాస్‌మేట్ అనమాట. సో, యూట్యూబ్‌లో నా ఛానల్ చూసి నాకు మెసేజ్ చేసి మరి ఈ ఆర్డర్స్ ఇచ్చారు. నిజంగా చాలా థ్యాంక్ యూ అని చెప్పాలి వాళ్ళకి. ఇలా వస్తుంది డిజైన్ అనేది. ఇదొచ్చి మనకు కొంచెం డీప్ ఎక్కువొస్తుంది. వద్దనుకున్న వాళ్ళు తగ్గించుకోవచ్చనమాట. అండ్ ఇవొచ్చి మీకు తెలుసు కదా! టాజిల్స్ కోసం. ఇలా వస్తుంది డిజైన్ అంతా గూడా. బుటీసు అవన్నీ. సో, ఫ్రంట్ నెక్ అయితే ఇలా వస్తుంది. తను నాకు ఆర్డర్స్ ఇచ్చినప్పుడైతే మిషన్ ప్రాబ్లంలో ఉన్నింది. అండ్ నాకు ఊరెళ్ళే పని కూడా ఉన్నిందనమాట. సో, 15 డేస్ టైం పెట్టాను. పర్లేదన్నారు. సో, అలా ఇప్పటికైతే నేను డిజైన్స్ కంప్లీట్ చేశాను. సో, నెక్స్ట్ శారీ వచ్చి ఇది. కిందొచ్చి పెద్ద బార్డర్ వస్తుంది. పైనొచ్చి చిన్న బార్డర్ వస్తుంది. ఇది డార్క్ పర్పుల్ అనమాట. అంటే నేరేడు పండు కలర్ అనమాట. హలో అండి, హాయ్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారు మీరంతా? నేనైతే చాలా బాగున్నాను. అండ్ మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇవాల్టి వీడియోనైతే నేను స్టార్ట్ చేస్తున్నాను. సో, చాలా రోజులైంది నేను ఇలా వీడియోస్ చేసి. సో, కంటిన్యూగా వీడియోస్ చెయ్యాలి అంటే నా ఫోన్ అయితే కొంచెం ప్రాబ్లం ఉందన్నమాట. సో, దానివల్ల అయితే నేను కంటిన్యూ వీడియోస్ చేయలేకపోతున్నాను. అలాగే ఎడిట్ చేసుకోవడానికి నా సిస్టమ్ కూడా కొంచెం ప్రాబ్లం ఉందన్నమాట. ప్లస్ ఇప్పుడు సీజన్ కదా, ఇప్పుడిప్పుడు కొంచెం బిజీ అవుతున్నాను. సో, దానివల్ల వీడియోస్ షూట్ చేసి మళ్ళీ అప్లోడ్ చేసే టైం కూడా కుదరట్లేదు. కాకుంటే ఈ వీడియోలో నేను కొన్ని మంచి మంచి డిజైన్స్ అయితే మీకు చూపించాలని ఇలా అయితే నేను ఒక వీడియో లాగా కలెక్ట్ చేసి నేను మీ ముందుకు వచ్చాను. సో, రిపీటెడ్ డిజైన్స్ ఉండేవైతే కంటిన్యూగా అయితే నేను చూపించట్లేదు. అవన్నీ చిన్న చిన్న క్లిప్స్ తీసుకొని నేను షార్ట్స్లో అయితే పోస్ట్ చేస్తున్నాను. సో, డిజైన్స్ అయితే చాలా బాగున్నాయి. అండ్ ఇంకొకటి, చాలామంది నంబర్కి అయితే కాల్ చేస్తున్నారు డిజైన్స్ కోసము, ఆన్లైన్లో ఆర్డర్ కోసము. ఇన్ కేస్ నేను ఒకవేళ కాల్ అనేది లిఫ్ట్ చేయకపోతే నాకు వాట్సాప్లో అయితే మీరు మెసేజ్ చేయండి. నేను ఖచ్చితంగా రిప్లై ఇస్తాను. ఒక్కోసారి బయట ఉండొచ్చు, మెటీరియల్కి వెళ్ళచ్చు, లేదా ఇంకేదన్నా నా పని మీద నేను బయట వెళ్ళచ్చు, ఫోన్ చూడకపోవచ్చు. సో, మ్యాక్సిమం నేను చూసుకుంటే కాల్ బ్యాక్ చేస్తాను. కానీ కొత్త వాళ్ళకి నేను కాల్ బ్యాక్ చేయలేను కదా, అందుకని మీరు ఆర్డర్స్ కోసం అనేటట్లయితే మీరు వాట్సాప్లో మెసేజ్ చేయొచ్చు. అండ్ కొత్తగా మిషన్ తీసుకోవాలి అనుకున్న వాళ్ళు కూడా కొంతమంది నాకు కాల్ చేసి రివ్యూ అడుగుతున్నారు. HSW 5G ఎలా ఉంది అనేది అయితే చాలా బాగుంది. యాక్చువల్లీ కొన్ని వీడియోస్ అయితే ప్లాన్ చేసిందాను, కానీ ఎడిట్ చేసి పోస్ట్ చేయడానికి కుదరట్లేదు. అండ్ నా మిషన్ కూడా రీసెంట్గా ప్రాబ్లం వచ్చింది. మిషన్ ప్రాబ్లం అని చెప్పను, కానీ స్టార్ట్ బటన్ ఉంటుంది కదా, అది స్ట్రక్ అవ్వడం వల్ల వర్క్ అనేది నిలిచిపోయిందనమాట. దాదాపు 1 వీక్ పట్టింది. అదర్వైజ్ మిషన్ అంతా చాలా బాగుంది. సో, నేను ఆ క్లిప్పింగ్స్ కూడా నేను నెక్స్ట్ వీడియోలో కుదిరితే అవన్నీ కూడా పోస్ట్ చేస్తాను. సో, ఇవాళైతే లేట్ చేయకుండా నేను చేసిన మంచి మంచి డిజైన్స్ అయితే నేను ఇప్పుడు మీకు చూపించేస్తాను. సో, చూసేయండి. సో, ఫస్ట్ డిజైన్ అయితే ఇది కట్ వర్క్ అండి. ఇలా వస్తుంది, కనిపిస్తుంది కదా మీకు డిజైన్. సో, ఇలా ఉంటుందన్నమాట. సో, ఇది వచ్చి ఫ్రంట్, ఇది వచ్చి బ్యాక్ అనమాట. బుటీస్ అంతా వచ్చి ఉంటుంది. చాలా బాగుంది డిజైన్ అనేది, చాలా సింపుల్గా ఉంటుంది. ఇది వచ్చి కస్టమర్ వాళ్ళే డిజైన్ వాళ్ళే సెలెక్ట్ చేసుకున్నారనమాట. నేను పిక్స్ పెడితే దాదాపు వీళ్ళు మా తిరుపతికి దగ్గరలోనే అనమాట. ఒక 30 మినిట్స్ జర్నీ ఉంటుంది. సో, వీళ్ళైతే అదే పనిగా యూట్యూబ్ ఛానల్ ద్వారా వచ్చిన ఆర్డర్ అనమాట. ఇదైతే కొంచెం హ్యాపీ అనిపించింది. అదే పనిగా వాళ్ళు 30 మినిట్స్ జర్నీ చేసి వచ్చి మరీ నాకు తీసుకొచ్చారు అనేది. సో, ఇలా వచ్చిందనమాట కట్ వర్క్ డిజైన్ అనేది. సో, ఇవన్నీ కూడా నేను మీకు రీజనబుల్ ప్రైసెస్లోనే మీకైతే అందిస్తున్నాను. కావాలి అనుకున్న వాళ్ళైతే వాట్సాప్ నంబర్కి నాకు మెసేజ్ చేయండి. నేను కాస్ట్ కూడా చెప్తాను.
అండ్ నెక్స్ట్ అంటే నాకు ఈ బ్లౌజ్ ఇచ్చిన వాళ్ళు ఏంటంటే ఓన్లీ బ్లౌజ్ తీసుకొచ్చారు, కలర్ కాంబినేషన్ చెప్పారనమాట. ఇందులో ఓన్లీ 2 కలర్సే మనం యూజ్ చేసింది. ఈ రామా గ్రీన్ ఉంది కదా అది అండ్ గోల్డ్ అనమాట. సో ఆ 2 కలర్సే యూజ్ చేయమని చెప్పారు శారీలోది. నెక్స్ట్ వచ్చి నేను మీకు శారీస్తోనే చూపిస్తాను. ఇది వచ్చి శారీ అనమాట, ఇలా ఉంటుంది. నేనేవి బేసిక్గా ఫోల్డింగ్ తీయట్లేదు ఇక్కడ. చాలా వరకు నేను ఇంట్లోనే కదా నాది, సో కుదిరినంత వరకే నేను వీడియోస్ చేస్తున్నాను. సో శారీ అయితే ఇది మనకి ఈ కలర్ ప్లెయిన్ వస్తుంది అనమాట బ్లౌజు. జస్ట్ ఇప్పుడే మిషన్ పై నుంచి వర్క్కి తీసాను, ఇంకా ఇది జాయింట్స్ కూడా తీయలేదు నేను. సరే వీడియో చేస్తున్నాను కదా చూపించేద్దామని చూపించేస్తున్నాను. బ్యూటిఫుల్ కట్ వర్క్ అండి ఇది, ఇలా వస్తుంది. ఇది ఫ్రంట్, ఇది ఇలా వస్తుంది అన్నమాట, కనిపిస్తుంది కదా. సో శారీలో ఉన్న గ్రీన్ కలర్ ఏంటంటే మనకి ఇక్కడ ఈ బ్లౌజ్ బిట్ పైన కనబడదు కనుక ఎక్కువ నేను గోల్డ్తోనే వేసాను అనమాట డిజైను. మనకు శారీ అంతా కూడా గోల్డ్తోనే బుట్టీస్ ఉన్నాయి కనుక ఇబ్బంది లేదు. స్లీవ్ పార్ట్ వచ్చేసరికి ఇలా వచ్చింది. నేను ఇంకా చుట్టూ మనము జాయింట్స్ వేస్తాం కదండి మేము, సో అదంతా కూడా నేను ఇంకా తీయలేదన్నమాట. అందువల్ల మీకు కొంచెం క్లమ్జీగా అనిపిస్తుంది. సో ఇలా వస్తుంది అనమాట డిజైన్ అనేది. సో ఫైనల్లీ డిజైన్స్లో మీకు ఏది నచ్చింది అనేది అయితే చూపించండి. నెక్స్ట్ది వచ్చి ఇది మోస్ట్లీ నాకు ఇది కూడా నాకు యూట్యూబ్ ద్వారా వచ్చిందని చెప్పాలి, ఈ ఆర్డర్స్ అన్నీ కూడా. ఇది వచ్చి శారీ ఇలా వస్తుందన్నమాట, పైన చిన్న బార్డరు, కింద వచ్చేసరికి ఇలా పెద్ద బార్డరు. సో శారీ అంతా కూడా లైట్ రెడ్ లాగా అనమాట, ఆరెంజిష్ రెడ్ అంటారు కదా అలా వస్తుంది, ఇది డబల్ కలర్ లాగా. దానికి బ్లౌజ్ అనేది బ్లూ ప్లెయిన్ వస్తుంది, బార్డర్స్ వస్తుంది అనమాట. వీళ్ళు ఏంటంటే యాక్చువల్లీ ఇప్పుడు నేను చూపించే ఈ 3 శారీస్ మా క్లాస్మేట్ అనమాట. సో యూట్యూబ్లో నా ఛానల్ చూసి నాకు మెసేజ్ చేసి మరి ఈ ఆర్డర్స్ ఇచ్చారు. నిజంగా చాలా థ్యాంక్ యూ అని చెప్పాలి వాళ్ళకి. ఇలా వస్తుంది డిజైన్ అనేది. ఇది వచ్చి మనకు కొంచెం డీప్ ఎక్కువ వస్తుంది, వద్దనుకున్న వాళ్ళు తగ్గించుకోవచ్చు అనమాట. అండ్ ఇవి వచ్చి మీకు తెలుసు కదా టాజిల్స్ కోసం ఇలా వస్తుంది డిజైన్ అంతా కూడా, బుటీసు అవన్నీ. సో ఫ్రంట్ నెక్ అయితే ఇలా వస్తుంది. స్లీవ్స్ పార్ట్ వచ్చేసరికి వీళ్ళు బార్డర్ అలానే ఉంచమని చెప్పారు. సో బార్డర్లో కొంచెం ఖాళీ ఉన్న ప్లేస్లో అలా ఆరెంజ్తో అంటే రెడ్తో బుటీస్ లాగా ఇవ్వమని చెప్పారు. సో ఇలా ఇచ్చాను అనమాట. కనిపిస్తుంది కదా, ఇలా జస్ట్ చాలా సింపుల్గా అడిగారనమాట. సో ఇదొక శారీ. ఇవన్నీ మా 10th క్లాస్ క్లాస్మేట్ అనమాట. సో తను ఛానల్ చూసి నా కోసం నన్ను వెతుక్కుంటూ వచ్చి ఇచ్చారు. యాక్చువల్లీ తను నాకు ఆర్డర్స్ ఇచ్చినప్పుడైతే మిషన్ ప్రాబ్లంలో ఉన్నింది అండ్ నాకు ఊరెళ్ళే పని కూడా ఉన్నిందనమాట. సో 15 days టైం పెట్టాను, పర్లేదన్నారు. సో అలా ఇప్పటికైతే నేను డిజైన్స్ కంప్లీట్ చేశాను. సో నెక్స్ట్ శారీ వచ్చి ఇది, కింద వచ్చి పెద్ద బార్డర్ వస్తుంది, పైన వచ్చి చిన్న బార్డర్ వస్తుంది. ఇది డార్క్ పర్పుల్ అనమాట, అంటే నేరేడు పండు కలర్ అనమాట. బ్లౌజ్ శారీ అంతా కూడా మనకి ఇలా లైట్ రెడ్డిష్ లాగే ఉంటుంది, బట్ డబల్ కలర్ అనమాట. దీనికి బ్లౌజ్ వచ్చేసి డార్క్ నేరేడు పండు కలర్ వచ్చింది. సో ఇదైతే రెగ్యులర్ డిజైన్, చాలా డిజైన్స్, ఈ డిజైన్ చాలా వేశాను నేను, దగ్గర 8 to 10 వేసాను అనమాట. సో కంప్లీట్ అయిపోయినాయి 10 ఇప్పటికీ. ఇలా వస్తుందన్నమాట. 2 కలర్సే మనం ఇందులో యూజ్ చేసింది.
శారీలో వచ్చి కాపర్ కలర్ వచ్చింది అండ్ రెడ్ కలర్తో మనం ఇలా తీసుకున్నాము. బుటీస్ అయితే నిజంగా ఎంత సూపర్గా ఉన్నాయో అండి. కట్ వర్క్ అంతా కూడా చాలా రీజనబుల్ ప్రైసెస్లో నేను వేసిస్తున్నాను. మీకు ఎవరికన్నా ఇందులోవి కావాలి అనుకుంటే మీరైతే స్క్రీన్ షాట్ తీసి నాకు వాట్సాప్లో మెసేజ్ చేయండి. స్లీవ్స్ అయితే ఇలా వస్తుంది, ఎల్బో స్లీవ్స్ అనమాట. 10 ఇంచెస్ స్లీవ్స్ అయితే మనకు వస్తుంది అనమాట. సో నెక్స్ట్ శారీ వచ్చి ఇది బ్లాక్ అనమాట. శారీ అంతా బ్లాక్ ఉంటుంది. బ్లౌజ్ వచ్చి ఈ కలరు కాకుంటే ఇది వచ్చి లెనిన్ పట్టు అంటారు కదా. సో చాలా సాఫ్ట్ అనమాట. బట్ ఈ క్లాత్ పైన వర్క్ అయితే నిలవదు కనుక రాసి సిల్క్ తీసుకున్నాను. అండ్ మనకు శారీలో చాలా కలర్స్ అయితే మల్టీ కలర్స్తో ఇలా స్క్వేర్ షేప్లో డిజైన్స్ అయితే వచ్చి ఉంటుంది అనమాట. చాలా సింపుల్గా ఉంటుంది శారీ. ఇలా వస్తుంది అనమాట శారీ అనేది మనకు. సో దీనికి మనం రాసి సిల్క్లో బ్లౌజ్ తీసుకున్నాము. మనకు శారీలో వచ్చిన బ్లౌజ్ అయితే వర్క్ అనేది నిలబడదు. సో అందుకని ఇది చాలా బ్యూటిఫుల్ వర్క్ అండి. ఎంత బాగుందో చూడండి. శారీలో మల్టీ వచ్చింది కదా. సో ఫ్లవర్స్ అయితే నేను మల్టీ తీసుకున్నాను, కనిపిస్తుంది కదా. ఓన్లీ ఫ్లవర్లోనే 4 కలర్స్ వస్తాయన్నమాట. మల్టీ వస్తుంది, తర్వాత గోల్డ్, తర్వాత ఎల్లో వస్తుంది, లాస్ట్లో మళ్ళీ గోల్డ్ అనమాట. సో అలా బ్లౌజ్ అంతా ఇలా ఉంటుంది. ఫ్రంట్ పార్ట్ వచ్చి ఇలా వస్తుంది. ఎలా ఉందనేది చెప్పండి. స్లీవ్ పార్ట్ వచ్చేసరికి ఇది కొంచెం డిఫరెంట్ అనమాట. అంటే తిను కొంచెం డిఫరెంట్గా కావాలి అని అడిగింది. యాక్చువల్లీ ఈ డిజైన్ వచ్చేసి మీరు చూస్తున్నారు కదా, బంచ్ వచ్చి పైకి ఇవి మన బుటీస్ వచ్చాయి కదా. యాక్చువల్లీ ఇదేంటంటే మనం ఎలా అయినా వేసుకోవచ్చు అనమాట. యాక్చువల్లీ ఇలా వస్తుంది మనకు షోల్డర్కు, బంచ్ పైన వచ్చి కింద బుటీస్ వస్తాయి. బట్ వీళ్ళు ఏం అడిగారంటే బంచ్ కింది నుంచి పైకి రావాలి, పైన బుటీస్ రావాలి అన్నట్లు అడిగారు. సో ఇలా చేసామన్నమాట. ఎలా అయినా స్టిచ్ చేసుకోవచ్చు. కొంతమంది కింది నుంచి అడుగుతున్నారు. సో మనం కస్టమైజ్ చేసుకోవచ్చు అనమాట ఎలా అయినా. సో ఇంకా గ్రాండ్గా కావాలి అంటే బుటీస్ తర్వాత మనకు ఈ డిజైన్ వచ్చింది కదా, ఈ డిజైన్ని మనం బార్డర్లా కూడా వేసుకోవచ్చు. సో ఫైనల్లీ ఈ డిజైన్ అనమాట. సో లాస్ట్ శారీ వచ్చేసి ఇదనమాట. పైన కొంచెం చిన్న బార్డర్ వస్తుంది, కింద వచ్చేసి ఇలా బార్డర్ వస్తుంది అనమాట. ఇది కాపర్ అండ్ బ్లూ కలర్తో వస్తుంది. రెడ్ అనమాట, రెడ్ అండ్ కాపర్ వస్తుంది కింద బార్డర్. పైన వచ్చి బ్లూ విత్ కాపర్తో సెల్ఫ్ డిజైన్ లాగా మనకు డబల్ కలర్ అనమాట. సో ఫోటోలో కూడా మనకు చాలా షేడ్గా కనిపిస్తుంది. ఇది డబల్ కలర్ కనుక కొంచెం లైటింగ్ ఇదిగా ఉంటుందన్నమాట. బట్ శారీ అయితే చాలా బాగుంది. అండ్ దీనికి బ్లౌజ్ ఎలా వచ్చిందంటే ఈ బార్డర్ కలర్ వచ్చిందనమాట మనకు. సో ఇదైతే మేమే స్టిచ్ చేసేసాము. కట్ వర్క్ ఇందాక చూపించాను కదా నేను, నేరేడ్ పండు కలర్ది. సో కట్ వర్క్ బ్లౌజు ఇదన్నమాట. సో బ్యాక్ వచ్చి ఇలా వస్తుంది, స్లీవ్స్ వచ్చి మనకి ఇలా వస్తుంది అనమాట. సో ఓవరాల్గా డిజైన్ అయితే చాలా బాగుంటుందండి. చెప్పాను కదా, ఇది నేను దాదాపు 10 శారీస్ ఫినిష్ చేసేసాను అనమాట. మంచి ట్రెండీ డిజైన్ అనమాట ఇది. చాలా బాగుంటుంది ఇది. చాలామంది వేసుకుంటున్నారు. ఒక్కసారి చూడగానే భలే నచ్చేస్తుంది ఎవరికైనా. సో ఇలా వచ్చింది. అండ్ దీనికి ఈ బ్లౌజ్ స్టిచ్చింగ్ కూడా మేమే చేసాము. టాజిల్స్ వచ్చి ఇలా పెట్టామన్నమాట. యాక్చువల్లీ వాళ్ళు ఫస్ట్ మాకు చెప్పలేదు. సో లాస్ట్లో కనుక నేను వర్క్ వేయకుండా ఇంక ఇలా టాజిల్స్ అయితే పెట్టాము. ఇలా వచ్చిందనమాట. సో ఇదైతే మేము స్టిచ్చింగ్ కూడా మేమే చేసాము. యాక్చువల్లీ స్టిచ్చింగ్స్ అనేవి కంటిన్యూగా తీసుకోవడం లేదు, కొంచెం టైలర్స్ అయితే ప్రాబ్లంగా ఉన్నారు. సో అందుకని సో ఇదండి ఇవాళ వీడియో. ఎలా ఉన్నాయి నా కలెక్షన్ అనేది కమెంట్స్లో చెప్పండి. అండ్ మన యూట్యూబ్ ఛానల్ ద్వారా కూడా కొంతమంది అప్రోచ్ అవుతున్నారు, ఆర్డర్స్ అయితే ఇస్తున్నారు.
తిరుపతి చుట్టుపక్కల వాళ్ళైతే ఇంటికొచ్చి మరీ వర్క్స్ చేయించుకుంటున్నారు. అండ్ దూరం ఉన్న వాళ్ళైతే ఆన్లైన్ ఆర్డర్ ఇస్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్ ఫస్ట్ అందరికీ. కంటిన్యూగా వీడియోస్ చెయ్యాలి అనుకుంటున్నాను కానీ నాకైతే కొంచెం కుదరట్లేదు. చూస్తున్నాను ఎవరినైనా ఒకళ్ళని హెల్పర్ పెట్టుకోవాలని చూస్తున్నాను. 1 or 2 మంత్స్లో పెట్టుకుంటాను. సో ఎవరన్నా ఇంకొకళ్ళు హెల్పర్ వచ్చారంటే కంటిన్యూగా వీడియోస్ చేయడానికి కొంచెం బాగుంటుందన్నమాట. వీడియోస్ అలాగే ఇక్కడ వర్క్ చూసుకోవడం, ఇంట్లో చూసుకోవడం కొంచెం కష్టం అవుతుంది. అండ్ రీసెంట్గా కూడా ఒక 5 months అక్టోబర్ లాస్ట్లో మా మామయ్య గారికి బాగాలేదని చెప్పాను కదా. సో ఇంకప్పటి నుంచి కూడా కొంచెం ఒక 2 months బాగా డల్ అయ్యాను అనమాట. వీడియోస్ కూడా పోస్ట్ చేయలేదు. ఇప్పుడు కొంచెం పర్లేదు. సో ఇంక మీదట కొంచెం ఇవ్వడానికైతే ట్రై చేస్తాను. సో మొత్తానికైతే నా కలెక్షన్ ఎలా ఉంది అనేది అయితే కమెంట్స్ చెప్పండి. కమెంట్స్లో మీ ఒపీనియన్ చెప్పండి. అండ్ కొత్తగా చూస్తున్న వాళ్ళైతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలా వరకు షార్ట్స్ పెడుతున్నా కూడా ఎవరికి నోటిఫికేషన్ వెళ్ళట్లేదు. అండ్ లాంగ్ వీడియోస్ కూడా నోటిఫికేషన్ వెళ్ళట్లేదని అయితే చెప్తున్నారు. సో కంటిన్యూగా వీడియోస్ అయితే పోస్ట్ చేయడం వల్లే నోటిఫికేషన్ వెళ్తుందని అంటున్నారు. ట్రై చేస్తాను మోస్ట్లీ. ఎందుకంటే యూట్యూబ్ కూడా కొంచెం కొంచెం ముందరికి వచ్చేసాను కనుక దాన్ని వదలలేను, కంటిన్యూ చేయలేక కొంచెం ఇబ్బంది పడుతున్నాను. వీళ్ళు చూసుకొని తొందరలో అయితే కంటిన్యూ చేయడానికి ఖచ్చితంగా ట్రై చేసి యూట్యూబ్ ద్వారా కూడా నేను ఇంకొంచెం మీ ముందరికి ఇంకా ఎక్కువ డిజైన్స్ అంటే రెగ్యులర్గా ఇప్పుడు నేను చూపించినటివి చాలా తక్కువ అనమాట. కంటిన్యూగా రావడంతో ఏంటంటే నేను కనిపించి ఇలా వీడియోస్ చేసే టైం లేక అన్నీ కూడా నేను కింద పెట్టేసి నేను పిక్స్ వీడియోస్ అయితే షూట్ చేసి పెట్టాను కొన్ని. సో అవి కూడా నెక్స్ట్ వీడియోస్లో అయితే నేను మీకు పోస్ట్ చేస్తాను, చూడండి. అండ్ రెగ్యులర్గా వాచ్ చేయండి. అండ్ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మీరు ఎవరన్నా కూడా ఆన్లైన్ ద్వారా నాకు ఆర్డర్ ఇవ్వాలి అనుకుంటే 7660997680 నెంబర్కి అయితే మెసేజ్ చేయండి. సో నెక్స్ట్ మంచి వ్లాగ్తో మళ్ళీ మీ ముందు ఉంటాను. అంతవరకు టేక్ కేర్, బాయ్.